సినిమా ప్రారంభంలో ఒక రాజు డ్రాగన్ ని వెంబడిస్తూ తన సైనికులతో కలిసి ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. గుహలోకి వెళుతున్నప్పుడు రాజు ఏదో జాగ్రత్తగా గమనిస్తాడు. ఆ సమయంలో డ్రాగన్ వారిపై నిప్పుతో దాడి చేస్తుంది మరియు రాజు యొక్క సైనికులందరినీ ఒక్కొక్కరిగా చంపుతుంది. డ్రాగన్ నుండి తన ప్రాణాన్ని వేడుకోవడం తప్ప రాజుకు వేరే మార్గం లేదు. సినిమా ఇక్కడ కట్ అవుతుంది మరియు శతాబ్దాల తర్వాత మనకు మరొక రాజ్యం చూపిస్తారు. ఈ రాజ్యం చాలా పేదది. ఇక్కడి ప్రజలు ఆకలితో చనిపోతూ ఉంటారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఎల్లోడిని చూపిస్తారు. ఈ రాజ్యానికి యువరాణి. చాలా పెద్ద రాజ్యం నుండి ఆమె కోసం ఒక పెళ్లి సంబంధం వచ్చి ఉంటుంది. ఆమె తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఎలోడీకి సంబంధం కుదిరితే తన రాజ్యం పరిస్థితి మారిపోతుందని అతను భావిస్తున్నాడు. ఎలోడీ తన రాజ్యం యొక్క పరిస్థితిని మార్చడానికి ఇష్టం లేకున్నా కూడా ఈ వివాహానికి ఒప్పుకుంటుంది. మరియు ఆమె వివాహం ప్రక్రియలో అందరూ మరొక రాజ్యానికి వెళ్తారు. ఈ ద్వీపానికి దగ్గరగా వచ్చినప్పుడు వారు ఈ సముద్ర తుఫానులో కొన్ని డ్రాగన్లను చూస్తారు. అలాగే అందరూ రాజభవనానికి చేరుకుంటారు. ఎలోడీకి ఈ ప్యాలెస్ చాలా బాగా నచ్చింది. ఆమె రాజభవనం కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ రాజభవనంలో ఒక రాజసేవకుడు వారిని స్వాగతించాడు మరియు వారి గదులు వారికి విశ్రాంతి కోసం చూపిస్తాడు. రాత్రి ఆమె ఈ బాల్కనీలో నిలబడి బయట చూస్తున్నప్పుడు ఆమె సుదూర పర్వతాలలో మంటలను చూస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉదయం రాణి ఎలోడీ తండ్రికి నేను ఈ సంబంధానికి అంగీకరిస్తున్నాను మరియు మనం రేపు వారి వివాహం చేస్తాము మరియు నేను దీని గురించి మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది. ఆ తర్వాత ప్రిన్స్ మరియు ఎలోడీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వెళతారు. ఎలోడీ యువరాజును ఇలా అడుగుతుంది, మీరు కూడా ఈ వివాహాన్ని బలవంతంగా చేసుకుంటున్నారా అని అడుగుతుంది. అప్పుడు రాకుమారుడు నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరూ ఒక కొండకు చేరుకుంటారు మరియు ఎలోడీ యువరాజుతో నిన్న నేను అవతలి వైపు ఉన్న పర్వతాలలో అగ్నిని చూశాను అని అంటుంది. యువరాజు అవును, ఆ పర్వతాలు చాలా ముఖ్యమైనవి. దాని లోపల ఒక గుహలో మేము కొన్ని పాత ఆచారాలను పాటిస్తాం మరియు మనం పెళ్లి రోజున అక్కడికి వెళ్తాము అని అంటాడు. తర్వాత ఎలోడీ తండ్రి రాణిని కలిసినప్పటి నుండి చాలా బాధలో ఉంటాడు. ఎలోడీ తల్లి అతని బాధ గురించి అడిగినప్పుడు అతను ఆమెకు ఏమీ చెప్పనప్పుడు ఆమె రాణితో మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది. కానీ రాణి చాలా గర్వంగా ఉంటుంది. ఆమె ఒక చిన్న రాజ్యం నుండి వచ్చిందని ఎలోడీ తల్లితో మాట్లాడదు. ఆమె తన ఇద్దరు కుమార్తెల వద్దకు వచ్చి ఏదో చెడు జరగబోతోందని నేను భావిస్తున్నాను అని చెప్పింది. మాట్లాడుతున్న సమయంలో ఎలోడీ తండ్రి కూడా ఇక్కడకు వస్తాడు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తల్లిని అక్కడి నుండి తీసుకువెళ్తాడు. అతను ఏదో దాచిపెడుతున్నాడని మనకు తెలుస్తుంది. తర్వాత యువరాజుతో ఎలోడీ వివాహం జరుగుతుంది. ఎలోడీ యువరాజుతో కలిసి ఆ పర్వతాలకు వెళ్తారు. ఇందులో ఆమెకు కొన్ని రోజుల క్రితం మంటలు కనిపించాయి. అక్కడ కొన్ని ఆచారాలు ఉంటాయని యువరాజు ఎలోడీకి ముందే చెప్పాడు. వారు పర్వతం లోపల ఒక గుహకు చేరుకుంటారు. ఈ రాజ్యంలోని ప్రజలు ఇప్పటికే వారి కోసం వేచి ఉన్నారు. ఈ గుహలో ఒక డ్రాగన్ నివసిస్తుందని రాణి ఎలోడీకి చెప్పింది. ఇది ఒక 100 సంవత్సరాల క్రితం మన రాజ్యంలో చాలా విధ్వంసం సృష్టించింది. ఆపై ఒక రోజు మా రాజు దానిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. డ్రాగన్ తో పోరాడేందుకు అతడు ఈ గుహ వద్దకు వచ్చాడు. కానీ ఈ డ్రాగన్ చాలా ప్రమాదకరమైనది. దాన్ని ఎవ్వరూ ఓడించలేరు. మన రాజు కూడా దాన్ని ఓడించలేకపోయాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి మన రాజు డ్రాగన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను తన 3 కుమార్తెలను ఈ డ్రాగన్ కు ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ తరువాత ఈ డ్రాగన్ మన రాజ్యంపై ఎప్పుడూ దాడి చేయలేదు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ వ్రతం చేస్తూనే ఉన్నాం అని అంటుంది. రాణి ప్రిన్స్ మరియు ఎలోడీ ఇద్దరి చేతులపై ఒక కోత వేసి వారి చేతులు కలిపింది. ఇక నుంచి మీరిద్దరూ ఒక్కటయ్యారని వారికి చెప్పింది. ప్రిన్స్ ఎలోడీని తన చేతులతో ఎత్తుకుంటాడు. ఎలోడీ సిగ్గుపడింది కానీ ఆమె కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు తెలియదు తర్వాత ఆమెకు ఏమీ జరుగుతుందో. ప్రిన్స్ ఎలోడీని ఎత్తుకుని ఒక గొయ్యిలో పడేస్తాడు. ఆమె పడిపోయిన వెంటనే ఎలోడీ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు ఆమె సహాయం కోసం అరుస్తుంది మరియు ఇక్కడ నిద్రపోతున్న డ్రాగన్ కు ఆమె శబ్దం విని మేలుకు వస్తుంది. ఎలోడీకి సహాయం చేయడానికి ఎవరూ రానప్పుడు ఎలోడీ పైకి ఎక్కాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ స్థలం చాలా జారుడుగా ఉంది. ఆమె పదే పదే పడిపోతోంది. ఇక్కడ చాలా మంది అమ్మాయిల వస్తువులు పడి ఉండడం చూస్తుంది. అకస్మాత్తుగా ఎలోడీకి గాలిలో మంటలు కనిపించాయి. వచ్చి చూడగానే కొన్ని ఎగిరే కీటకాలు కాలిపోయి చనిపోవడం చూస్తుంది. ఎలోడీ డ్రాగన్ ని చూసి చాలా భయపడుతుంది మరియు ఇక్కడ డ్రాగన్ ఆమెను అడుగుతుంది, నీ పేరు ఏమిటి అని. ఎలోడీ పేరు చెప్పిన తర్వాత డ్రాగన్ ఆమెకు చెబుతుంది, నువ్వు ఒక ఒప్పందం ప్రకారం ఇక్కడకు వచ్చావని. దానికి ప్రతిగా ఈ రోజు నిన్ను చంపేస్తాను. ఎందుకంటే నేను నీ నుండి రాజు రక్తాన్ని వాసన చూశాను అని అంటుంది. ఎలోడీకి ఏదైనా చెడు జరగకముందే ఆమె అక్కడ నుండి పారిపోతుంది మరియు డ్రాగన్ ఆమె పారిపోవడాన్ని చూసి ఆమెపై నిప్పుతో దాడి చేస్తుంది. పారిపోతుండగా ఎలోడీ ఒక చిన్న గృహలోకి వెళ్తుంది. కానీ ఆమె డ్రాగన్ మంట నుండి పూర్తిగా తప్పించుకోలేకపోయింది. ఆమె పాదం బాగా కాలిపోయింది.
పారిపోయింది. ఆమె తన బట్టలు చింపి ఆమె గాయపడిన పాదానికి కట్టుకుంటుంది. ఆమె ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలనుకుంటుంది. ఆమె లేచి ఈ స్థలాన్ని చూస్తున్నప్పుడు మరియు దారిలో ఆమె నీలిరంగు కాంతిని చూస్తుంది. ఆ వెలుతురును అనుసరించి ఆమె దాని దగ్గరికి వచ్చినప్పుడు అది చెట్టు నుండి వస్తున్నట్లు ఆమె చూస్తుంది. ఎలోడీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది, కానీ మధ్యలో చాలా పెద్ద గొయ్యి ఉంటుంది. ఆమె వెనుకాల డ్రాగన్ ఉంటుంది కాబట్టి ఆమె ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆమె ఇక్కడ నుండి దూకాలని నిర్ణయించుకుంటుంది, కానీ ఆమె ఒక తప్పు అడుగు ఆమె జీవితాన్ని ప్రమాదంలో పడేసింది. ఆమె గోతిలో పడుతుంది. అయితే చేతిలోని కత్తి సహాయంతో ఆమె తనను తాను రక్షించుకుని గొయ్యి అవతలి వైపుకు వెళ్తుంది. చెట్టు నుండి వచ్చే నీలిరంగు కాంతి నిజానికి ఆ చెట్టుపై మెరుస్తున్న కొన్ని చిన్న పురుగుల నుండి వస్తుంది. ఎలోడీ మళ్లీ తన దుస్తులను చింపి కుండలా తయారు చేస్తుంది. ఆమె దాని లోపల చాలా పురుగులను వేస్తుంది. తద్వారా ఆమె ముందుకు నడుచుకుంటూ వెళ్లినప్పుడు అవి ఆమెకు దీపంలా పనిచేస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళితే ఎలోడీకి ఒక చిన్న నీటి జలపాతం కనిపిస్తుంది. ఎలోడీ నీళ్లు తాగడానికి నోరు తెరుస్తుంది. కానీ తర్వాత డ్రాగన్ పైనుంచి ఆమెపై నిప్పుతో దాడి చేస్తుంది. తనను తాను రక్షించుకోవడానికి ఎలోడీ మళ్లీ పారిపోతుంది. ఎలోడీ మళ్లీ ఒక చిన్న గుహలో దాక్కుంటుంది మరియు డ్రాగన్ ఎలోడీకి చెబుతుంది, నా నుండి ఎంత తప్పించుకుంటావు, నువ్వే నా దగ్గరకు వస్తావు అని అంటుంది. ఈ చిన్న గుహలో చాలా మంది అమ్మాయిల పేర్లు ఉన్నాయి. దానిపై ఎలోడీ చాలా మంది అమ్మాయిలు ఇక్కడ బలి అయ్యారని అర్థం చేసుకుంటుంది. వీటన్నింటితో ఆమె బాగా అలసిపోయింది. ఆమె నిద్రపోతుంది మరియు ఆమె మేల్కొన్నప్పుడు ఆమె దుస్తులలో సేకరించిన అన్ని పురుగులు ఆమె గాయం మీద కూర్చున్నాయి. వాటిని చూసి ఎలోడీ చాలా భయాందోళనకు గురవుతుంది మరియు ఆమె తన గాయం నుండి పురుగులను తీస్తుంది. ఆమె గాయం పూర్తిగా మానినట్లు చూస్తుంది. ఈ పురుగులు బాగా ఉపయోగపడ్డాయి. ఎలాగైనా ఆమె వాటితో పాటు ముందుకు వెళుతుంది మరియు ఒక చిన్న రాయిపై ఆమెకు ఇక్కడ నుండి ఎలా వెళ్లాలో మ్యాప్ ఉంటుంది. దానిని అనుసరించి ఆమె ఇక్కడ నుండి బయటపడాలని కోరుకుంది, కాని దారి నిండా పదునైన రాళ్లతో ఉంటుంది. ఆ రాళ్లు చాలా పదునుగా ఉంటాయి, కాని ఆమె పిరికిది కాదు. ఆమె తన బాధను పట్టించుకోకుండా చాలా కష్టపడి పైకి ఎక్కుతుంది. చివరకు ఆమె బయటపడటానికి మార్గం కనుగొంటుంది. కానీ ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైనది. పర్వతం మీద నుంచి దిగేందుకు మార్గం లేదు. ఇప్పుడు ఆమె చాలా బాధపడుతుంది, కానీ ఆమె గట్టిగా అరుస్తుంది. కానీ అంత ఎత్తు నుండి ఆమె అరుపులు వినపడవు. ఆమె ఇక్కడ కొన్ని గుర్రాలు నడుస్తున్న శబ్దం వింటుంది మరియు ఈలోగా డ్రాగన్ ఆమె ఎదురుగా వస్తుంది. డ్రాగన్ మళ్లీ ఆమెపై దాడి చేసే ముందు ఎలోడీ గుహ లోపలికి వెళ్తుంది మరియు నువ్వు ఎంత పరిగెత్తినా నా నుండి తప్పించుకోలేవు అని డ్రాగన్ ఆమెకు చెబుతుంది. నేను నిన్ను పట్టుకుంటాను అని అంటుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఎలోడీకి క్రింద ఉన్న గుహలో నుండి తన తండ్రి గొంతు వినిపిస్తుంది. ఆమె ఈ గొంతు విన్న వెంటనే డ్రాగన్ కూడా ఎలోడీ తండ్రిని చంపడానికి క్రిందికి వెళ్తుంది మరియు ఇక్కడ నుండి ఎలోడీ కూడా తన తండ్రి వద్దకు వెళ్లడానికి దిగుతుంది. మరియు దారి మధ్యలో ఆమె చాలా బంగారం మరియు డ్రాగన్ యొక్క 3 విరిగిన గుడ్లను చూస్తుంది. ఈ విషయాలు చూస్తుంటే రాణి తనకు చెప్పిన కథలో సగం నిజం సగం అబద్ధం అని ఆమెకు అర్థమైంది. డ్రాగన్ వారి ప్రజలను చంపిందని. వాస్తవానికి రాజు చాలా సంవత్సరాల క్రితం ఈ గుహ వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ డ్రాగన్ యొక్క 3 గుడ్లు ఉన్నాయని, వాటి నుండి 3 డ్రాగన్లు బయటకు వస్తున్నాయని చూశాడు. రాజు ఈ 3 డ్రాగన్ల పిల్లలను చంపాడు మరియు డ్రాగన్ ఇప్పటికీ వారిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. గతంలో రాజు తన ప్రాణాల కోసం డ్రాగన్ ని వేడుకుంటాడు. అప్పుడు డ్రాగన్ రాజుతో, నువ్వు బాధపడటం నాకు కూడా చూడాలని ఉంది. నీ ప్రతి తరం నుండి నాకు 3 పిల్లలు కావాలి. వారిని బలి తీసుకున్న తరువాత నేను నిన్ను మరియు మీ రాజ్యాన్ని శాంతితో జీవించడానికి అనుమతిస్తాను అని అంటుంది. ఎలోడీ తండ్రి తన కూతురిని గట్టిగా పిలుస్తాడు. ఆపై డ్రాగన్ అతని ముందుకు వస్తుంది. నేను నా కూతుర్ని తిరిగి తీసుకువెళ్లడానికి వచ్చానని డ్రాగన్ తో చెప్పాడు. దీనికోసం నేను నీతో పోరాడవలసి వచ్చినా నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. డ్రాగన్ అతనితో చెప్తుంది, నీ కూతుర్ని ఇక్కడికి పిలువమని. ఎలోడీ తండ్రి గట్టిగా చెప్పాడు. ఎలోడీ, నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి రావద్దు అని అంటాడు. అతను ఇలా చెప్పిన వెంటనే డ్రాగన్ కు కోపం వస్తుంది మరియు డ్రాగన్ తన గోళ్లలో ఒకదానిని ఎలోడీ తండ్రి ఛాతీలో పొడుస్తుంది. ఆమె కళ్ల ముందు తన తండ్రి చనిపోవడం చూసి ఎలోడీ నోటి నుండి ఒక అరుపు వచ్చింది. అది డ్రాగన్ దృష్టిని మరల్చింది. డ్రాగన్ ఎలోడీని వెతకడానికి అవతలి వైపుకు వెళుతుంది మరియు ఆమెకు అవకాశం లభించిన వెంటనే ఎలోడీ తన తండ్రి వద్దకు వస్తుంది. నా పాపాల వల్ల నేను చనిపోతున్నాను, కానీ నువ్వు బ్రతకాలి అని అతను ఎలోడీతో చెప్పాడు. ఇక్కడి నుండి వెళ్లిపో, మీ అమ్మ మరియు సోదరి మన ఓడలో నీకోసం వేచి ఉన్నారు. అతను ఇలా చెప్పగానే అతను చనిపోతాడు మరియు ఎలోడీ ఇక్కడ నుండి వెళ్లడానికి ముందుకు వెళ్తుంది. వారు ఇక్కడికి వచ్చిన గొలుసును ఉపయోగించి ఎలోడీ దానిని ఉపయోగించి పైకి వెళుతుండగా డ్రాగన్ కూడా ఆమెను చూస్తుంది. మళ్లీ డ్రాగన్ యొక్క అగ్ని దాడిని తప్పించుకుంటూ ఆమె ఏదో విధంగా ఈ గుహ నుండి బయటపడుతుంది. ఆమె ఇప్పుడు తన తండ్రి గుర్రం మీద కూర్చుని అక్కడ నుండి పారిపోతుంది. దాడి చేయడానికి డ్రాగన్ ఆమె వెనుక పడుతుంది. ఆమె గుర్రం దిగి రాళ్ల మధ్యలో దాక్కుంటుంది.
ఈ విధంగా ఆమె డ్రాగన్ కు కనిపించదు మరియు కోపంతో డ్రాగన్ ఆమె గుర్రాన్ని కాల్చివేస్తుంది. దూరంగా ఉన్న రాజభవనంలో రాణి ఇదంతా చూస్తూ ఉంది. ఆమెకు కూడా కోపమొచ్చి ఏలోడి వల్లే ఇదంతా జరుగుతోందని నేను ఇదంతా సరిచేస్తానని చెప్పింది. ఓడలో పర్వతాలలో మంటలను చూస్తున్న ఎలోడి సోదరిని అకస్మాత్తుగా రాణి ఈ ఓడపైకి వచ్చి ఎలోడి సోదరిని కిడ్నాప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎలోడీకి బదులుగా ఎలోడి సోదరిని డ్రాగన్ కి ఇవ్వాలని ఆమె ప్లాన్. కూతురిని కాపాడేందుకు ప్రయత్నించిన ఎలోడి తల్లిని రాణి కత్తితో పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఎలోడి కూడా తన ఓడ వద్దకు చేరుకుంటుంది. అక్కడ ఆమె గాయపడిన తన తల్లిని కలుసుకుంటుంది. నేను పూర్తిగా బాగున్నాను, నన్ను నేను చూసుకుంటానని ఎలోడీకి చెప్పింది. వెళ్ళు, నీ బదులు ఆమె డ్రాగన్ ముందు బలి ఇవ్వబోతున్న నీ సోదరిని కాపాడమని చెప్పింది. ఇక్కడ ఎలోడి తన తల్లికి చెప్పింది మా నాన్న కూడా ఇక లేరని. ఈ విషయం చెప్పిన తర్వాత ఆమె వెంటనే గృహ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే రాణికి తెలుసు తన సోదరిని గుహలోకి తీసుకువెళ్లిందని. అక్కడ రాణి తన చేతిని నిజంగా కోస్తుంది మరియు ఎలోడి సోదరి రక్తాన్ని ఆమె రక్తంలో కలుపుతుంది మరియు ఆమెను గొయ్యిలోకి విసిరేస్తుంది మరియు డ్రాగన్ ఎలోడి సోదరిని పట్టుకుంటుంది. ఎలోడి కూడా ఈ సమయానికి గుహకు చేరుకుంటుంది. కానీ ఆమె గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె డ్రాగన్ వద్దకు వెళ్లే ముందు ఆమె తనను తాను సిద్ధం చేసుకుంటోంది. అన్నింటిలో మొదటిది ఆమె చాలా మెరిసే పురుగులను తనతో తీసుకువెళ్తుంది మరియు డ్రాగన్ తో పోరాడటానికి ఉపయోగపడే కొన్ని ఆయుధాలతో ఆమె తండ్రి కత్తిని గుహలోకి తీసుకువెళ్తుంది. ఎలోడి సోదరిని డ్రాగన్ ఇంకా చంపలేదు. అది చనిపోయిన తన పిల్లలతో కూర్చుని ఉంది మరియు ఎలోడి సోదరితో చెప్పింది, మీ పెద్దలు నా పిల్లలను చంపారు మరియు ఇప్పుడు నేను వారి కుమార్తె ఎలోడిని చంపి అదే విధంగా వారిని కలత చెందేలా చేస్తాను. నిన్ను రక్షించడానికి ఆమె తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. నిన్ను చంపడం కంటే ఆమెను చంపడమే నాకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది. ఇక్కడ ఎల్లోడి డ్రాగన్ దృష్టి మరల్చడానికి గుహ లోపల కొంత శబ్దం చేస్తుంది. ఆమె వస్తున్నట్లు డ్రాగన్ కి తెలుసు కాబట్టి డ్రాగన్ ఆమెను వెతకడానికి అవతలి వైపుకు వెళ్లిన వెంటనే ఎలోడి తన సోదరి వద్దకు వస్తుంది. ఎలోడి తన సోదరిని రక్షించి ఆమెను తీసుకెళ్లేలోపు డ్రాగన్ మళ్లీ ఇక్కడికి వస్తుంది. ఎలోడి డ్రాగన్ తో మాకు అబద్ధం చెప్పారు, నువ్వు వారి రాజ్యం మీద దాడి చేశావని, కానీ వారు మీ పిల్లలను చంపారు అని అంటుంది. డ్రాగన్ చెబుతుంది, ఏది ఏమైనా వారు మీ పెద్దలైతే నేను మీ నుండి వారి పగ తీర్చుకుంటాను అని అంటుంది. ఎలోడి లేదు, మేము వారి పిల్లలం కాదు అని అంటుంది. ఎలోడి డ్రాగన్ కి ఇంకేదో చెప్పే ముందు డ్రాగన్ ఆమెపై తన నిప్పుతో దాడి చేస్తుంది. తనను తాను రక్షించుకోవడానికి ఎలోడి వెనక్కి తిరిగినప్పుడు ఆమె నీటిలో పడిపోతుంది. ఆమె ఇప్పుడు చాలా బాధలో ఉంటుంది. డ్రాగన్ ఆమెను మళ్లీ పట్టుకుని ఆమెను గోరుతో గాయపరుస్తుంది మరియు తనను తాను రక్షించుకోవడానికి ఎలోడి తన కత్తితో డ్రాగన్ కంటిపై దాడి చేస్తుంది. ఈ దాడితో డ్రాగన్ కు చాలా కోపం వస్తుంది. ఎలోడిని దూరంగా విసిరివేసి తన నిప్పుతో ఆమెపై దాడి చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న రాయిని ఢీకొనడంతో డ్రాగన్ యొక్క స్వంత అగ్ని డ్రాగన్ ని కాల్చడం ప్రారంభించింది. దహనం తర్వాత డ్రాగన్ చాలా గాయపడింది మరియు ఇప్పుడు ఎలోడి నా చేతికి ఉన్న గాయాన్ని చూడమని చెప్పింది. అదే విధంగా వారి రక్తాన్ని కోసి మాతో కలిపి దానిని రాజరక్తం చేసి మీకు సమర్పించారు. మేము వారి పిల్లలం కాదు, తమ ఇంట్లో ప్రశాంతంగా జీవిస్తున్నారు మరియు మనలాంటి అమాయక బాలికలను బలి తీసుకుంటున్నారు. వారు మీ పిల్లలను చంపినట్లు నువ్వు కూడా ఇంకొకరి పిల్లలను చంపుతున్నావు. నిజం తెలిసిన తర్వాత డ్రాగన్ చాలా బాధపడుతుంది మరియు నేను చనిపోవడమే నా శిక్ష అని ఎలోడికి చెబుతుంది. నన్ను చంపేయమని ఆమెకు చెప్తుంది. కానీ ఆమె సేకరించిన చిన్న కీటకాలు ఆమె డ్రాగన్ పై ఉంచి డ్రాగన్ గాయాలను నయం చేస్తుంది. ఆమె ప్రతీకారం తీర్చుకోవడానికి నిజమైన ద్రోహుల వద్దకు వస్తుంది. ఇక్కడ యువరాజు తనలాంటి మరొక అమ్మాయిని డ్రాగన్ ముందు ఆమెకు పెళ్లి ఎరవేసి బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఎలోడి ఆమెకు నిజం చెప్పింది మరియు ఆమెను అక్కడి నుండి పారిపోమని చెప్తుంది. ఆ తర్వాత తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి వెళ్లవచ్చని ఎలోడి చెబుతుంది. రాణి, నువ్వు డ్రాగన్ నుండి బయటపడినట్లయితే మరియు నువ్వు మమ్మల్ని భయపెట్టవచ్చు. నువ్వు ఒంటరిగా మాకు ఏమీ హాని చేయలేవు అని అంటుంది. ఎలోడి చెప్పింది, నేను ఒంటరిని కాదు. ఆమె ఇలా చెప్పగానే ఆకాశంలో ఎగిరే డ్రాగన్ ఈ ప్యాలెస్ పైకి వస్తుంది. రాజ్య కుటుంబంలో మనుషులతో పాటు ప్యాలెస్ ను కూడా నాశనం చేస్తుంది. ఆమె పగ ఇప్పుడు సరైన రీతిలో నెరవేరింది. ఆ తరువాత కథలోని చివరి సన్నివేశంలో ఎలోడి ఆమె సోదరి మరియు ఆమె తల్లి ఈ రాజ్యంలో ఉన్నారని మనకు చూపిస్తారు. తిరిగి తమ రాజ్యానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎలోడి ఇప్పుడు తన తల్లికి చెప్పింది, మీరు మా నాన్న స్థానంలో ఈ రాజ్యం యొక్క నిధిని తీసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ రాజ్యాన్ని కూడా చాలా బాగా నడుపుతుంది. ఇది విని ఆమె తల్లి చాలా సంతోషంగా ఉంటుంది మరియు వారు తమ రాజ్యానికి వెళతారు. డ్రాగన్ కూడా వారితో వెళుతోంది మరియు దీన్ని చూపిస్తూ ఈ కథ ఇక్కడ ముగుస్తుంది. మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి మీకు ధన్యవాదములు.